ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిందనమాట. మా ఆయన వచ్చేసి ఇప్పుడు వస్తున్నాడు. ఎందుకంటే చేలు అయితే నీళ్ళు పెట్టడానికి. అదిగోండి నానొచ్చాడు అడ్డుగో ఉండత్నా చెడుగా నాన్న రాట నీకు బ్యాగ్ ఆడబెట్టి నీళ్ళు పోసుకో. ఇవ్వదు ఎడదవుతుందో ఏడిచింది అబ్బూ అలిగింది. హాయ్ అండి మీ అందరికీ. సో అయితే ఆఫ్టర్ 10 days తర్వాత నేనైతే మళ్ళీ మా ఇంటికి వచ్చేసానండి. ఈరోజు 12వ రోజు, అంటే నిన్నటితో 11 రోజులు అయిపోయింది. సో అయితే చాలా రోజులైతే నా కూతుర్ని నా భార్యని అందరినీ వెళ్ళిపోతే ఒక్కనే ఉండాల్సి వచ్చింది. అది కొన్ని కారణాల వల్ల ఉండాల్సి వచ్చింది. సర్లే అండి, దారిలో వచ్చే ముందు అయితే అందిన దగ్గరలో ఒక బిర్యానీ హోటల్ ఉంటే తీసుకొచ్చాను. హలాల్ దమ్ బిర్యానీ ఉంది, ఇజ్మాయిలో ఇది ఉంది. హలాల్ దమ్ బిర్యానీ దానిలో ఉన్నాయి, ఇస్తాను. అవి తీసుకోలేము. సో అయితే నా చికిత్సల కోసం వచ్చేటప్పుడు చక్కని బిర్యానీ తీసుకొచ్చాను, బంగారు బిర్యానీ తీసుకొచ్చాను. ఓమా రుచి చక్కని తల్లి బంగపల్లి ఓమా ఎట్టు ఇందులో ఎట్టున్నావు, ఇందులో ఎట్టున్నామా నా మైండ్లోనే నా గుర్తురాలి మీకు, నా గుర్తురాలా సెకండ్ కూర వేసుకున్నాను దీంట్లో. అవి తెచ్చుకో, ఎండ తెచ్చుకో. అదే చిన్నది, దీనికంటే చిన్నది వాళ్ళు ఉన్నామని చెప్పి 4 తీసుకొచ్చింది. అదే క్లారిటీగా పెట్టేవాళ్ళు, క్లారిటీగానే పెట్టాను. కానత్తున్నాం మన వాటికి. ఇటు జరుగు, చాప చివరకున్నా మధ్యలో ఉంది జరుగు. బాగానే లేదు, బాగానే పడుతున్నాం ఇద్దరిని సెంటర్కి. నేను కూర్చుంటే సార్ కెమెరా మమ్మీ బిర్యానీ రావా? హలాల్ దమ్ బిర్యానీలో అయితే ఈరోజు నా కూతురు కోసం గుడ్డు బిర్యానీ తీసుకొచ్చాను. తినుమా, కింద పడిపోతుందా? సారీ సినిమా ప్లేట్ తీసుకుంటా. దాంట్లో అడుగులు ముక్కలు ఉంటాయి. ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటే దాంట్లో మమ్మీ. హాయ్ అండి మీ అందరికీ. సో అయితే ఆఫ్టర్ 12 days తర్వాత అయితే నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేసానండి. అక్కడ పనులన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ మన మొక్కజొన్న ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి వచ్చేసాను. ఎందుకంటే వాడికి నీళ్ళు పెట్టాలండి. ఇప్పుడు అన్నీ
పంటకాలాలు ఇవన్నీ అంటే వాటి కంటి పోసుకొని ఎత్తనం పోసుకుంటూ ఉంటాయి. వాటికైతే ఆఫ్టర్ ఎవ్రీ 10 డేస్కి అయితే వాటర్ పెట్టాల్సిందే. అందుకని చెప్పేసి వచ్చేసాను. ఎందుకంటే నాన్న వాళ్ళేమో ఎక్కడో విజయవాడలో ఉన్నారు కదా, అందుకని చెప్పేసి నేను రావాల్సింది. వచ్చే దారిలో అయితే నా కూతురికి నా భార్య కోసం అని చెప్పేసి హలాల్ బిర్యానీ పాయింట్ అద్దె దగ్గరలో ఉంటే అక్కడ తీసుకొచ్చాను. చూసారా? అది చూసారండి హలాల్ బిర్యానీ పాయింట్. ఓకే, ముందు రైస్ వేసి ముందు రైస్ తినవండి. ఇది 4-5 తింటారు కదా, నలుగురు 4 పర్సన్స్. ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున తినమా, కొంచెం తినమా, చక్కగా తినము కొద్ది తినమా. అన్న కూడా అప్పుడు చెప్తుంది దివ్య వీళ్ళేమో అడుగున ముక్కలు వేసారు, పైన రైస్ వేసారు. అయితే సో అయితే కనబడుతుంది కదండి. వద్దా అంట. సో అయితే చూసారా బిర్యానీ విత్ ఇదేంటంటే ఫ్రై బిర్యానీ అనేది తీసుకొచ్చింది, దమ్ బిర్యానీ కాదు. సో అయితే అందుకని చెప్పేసి ఇన్ని ముక్కలు వచ్చేసాయి. బకెట్ కావాలా అన్న అవుతుందని కొంచెం సో అయితే నా భార్య పిల్లల కోసం చెప్పేసి వచ్చే దారిలో అద్దెకి దగ్గరలో దమ్ బిర్యానీ తీసుకొచ్చాను. ఒక బకెట్, మినీ బకెట్ అయితే తీసుకొచ్చానండి. ఆ మినీ బకెట్ నా కూతురు కోసం, అదేవిధంగా నా భార్య కోసం చెప్పి తీసుకొచ్చాను. దీనిదే తిందాం. టేస్ట్ సూపర్ ఉంది. బాగా అలాగే మాట్లాడలా ఎగురుతుంది. సో అయితే ఇంత ఇప్పుడు తినలే కదా, అందుకని చెప్పేసి ఎక్కడో అక్కడ మళ్ళీ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది తినచ్చు. హాయ్ చక్ని, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులు నా చక్కనన్నా? అయితే ఫోన్ చేసినప్పుడల్లా చూడటం ఏడవటం కదా మమ్మీ. నా బంగారు తల్లి మా హాయ్ చెబుతుంది. దాకా కోరుకో సాధారణ దాంట్లో ఇంకా రైస్ నేను దోశ తీసి మళ్ళీ దాంట్లో వేస్తున్నాడు ఏదైనా చూస్తున్నారు అప్పుడు కంటే. సో అది ఎందుకు ఇప్పుడు తినలేము కాబట్టి మొక్కలు అంటే మొత్తం పైన అన్నం ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా వేసి
సో అయితే మనకి కావాల్సినంత తిందాం ఈరోజు. తిని ఎగుడు పట్టాలి మనకి. అయ్యండి రైస్ పెట్టు, అటుపక్క కూర్చోబెట్టు. వచ్చేసి చారువాలు, పొడి చట్నీలు, గోంగూర, నాకు తెలిసి మేబీ నిమ్మకాయలు ఉల్లిపాయలు కావచ్చు. అవేనండి. వచ్చేసి నిమ్మకాయలు, ఆనియన్స్. అయితే టేస్ట్ చేద్దాం. దీన్ని గిన్నెలో పోయొచ్చుగా. ఈ రెండు సెపరేట్ తీసుకుంటారు. అది తిన తిను తినమా, నువ్వు తినమా, నువ్వు తినమా. అది పడే తిను. ఇగో 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 కలిపి మంచిగా ఇగో వాటర్ వాటర్ వాటర్. మంచి లైట్ సరేనండి. ఇంకా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. 5 పీస్ బిర్యానీ కదా, బుడ్డితల్లికేమో మంట బుట్టేసరికి ఇచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మరో మంచి వీడియోతో కలుసుకుందాం.